హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరవచ్చిన మీ అందరికీ నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఇక శనివారకాల సమయపు రాత్రికాల సమయమందు ఇంతవరకు దేవుని సన్నిధిలో మనం ప్రార్థనా విజ్ఞాపన ద్వారా దేవుని సన్నిధిలో మనం ప్రార్థించి ఉన్నాం, కనిపెట్టుకుని ఉన్నాం. మరి ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం తెరిచినట్లయితే కీర్తనలు 25వ కీర్తన 5వ చరణం. 25వ కీర్తన 5వ చరణం. నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము. నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. దినమెల్ల నీ కొరకు కనిపెట్టుచున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడైనటువంటి దావీదు రచించినటువంటి కీర్తన భాగంలో మనం గమనించినట్లయితే ఈ కీర్తన అంతా కూడా దావీదు దేవుని మీద ఆధారపడటము, దేవుని దగ్గర కనిపెట్టుకుని ఉండటము, దేవునిలో ఎదురు చూడటము మనం చూస్తూ ఉన్నాం. దావీదు యొక్క జీవిత చరిత్ర మనందరికీ కూడా చాలా మందికి తెలిసినదే కదా. తన యొక్క తండ్రి, తన యొక్క తన అన్నలందరూ కూడా యుద్ధ ప్రావీణ్యులు, మంచి యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వారు, సైన్యంలో పనిచేస్తున్నటువంటి వారు. వారందరిలోకి చిన్నవాడైనటువంటి దావీదు మాత్రము గొర్రెలు కాచుకోవడానికి ఆ యొక్క కొంత గొర్రెల గుంపును దావీదుకు అప్పచెప్పారు. మరి చిన్ననాటి నుంచి కూడా దావీదు ఆ యొక్క గొర్రెలను కాచుకుంటూ ఆ యొక్క అరణ్యంలో ఆ రీతిగా ఒక్కడే ఆ గొర్రెలతో సహవాసం చేస్తూ ఉంటూ ఉన్నాడు. కానీ ఏనాడు కూడా దావీదు విసుగు చెందలేదు. ఏనాడు కూడా దావీదు నిరాశ నిస్పృహలోనికి లోనవ్వలేదు. కారణం ఏంటంటే దావీదు యొక్క తండ్రి మంచి ఆస్తిపరుడు. వాళ్ళకి ఆస్తికి కొదువేమి కూడా లేదు. వాళ్ళ అన్నలందరూ కూడా మంచిగా యుద్ధ ప్రావీణ్యం కలిగినటువంటి వారు. అవన్నీ కూడా విద్యలన్నీ కూడా నేర్చుకున్నారు వాళ్ళు. బహుశా దావీదు అనుకోవచ్చు, అరే మా తండ్రి ఇంత ఆస్తిపరుడు కదా, నేను గొర్రెలు కాయటం ఏంటి, ఎంతమంది పని వాళ్ళు లేరు, నేను ఈ పని చేయాలా? లేకపోతే మా అన్నలందరూ కూడా సైన్యంలో పనిచేస్తూ ఉన్నారు, యుద్ధంలో పాల్గొంటూ ఉన్నారు, వారు మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ ఉన్నారు, మరి నేను మాత్రం ఏంటి ఇలా అయిపోయాను, నా జీవితం ఏంటి ఇలా అయిపోయింది అని దావీదు ఎప్పుడు కూడా అన్నట్లుగా మనకి ఎక్కడ కూడా కనిపించడం లేదు. బహుశా అతనికి తన హృదయంలో ఎక్కడ ఉన్నప్పటికీ కూడా దావీదు చేసిన పని మాత్రము మనకి స్పష్టంగా కనబడుతూ ఉంది. ఏంటి ఆ యొక్క పని అయ్యారంటే, ఆ యొక్క గొర్రెలు కాచుకునే సమయం దగ్గర నుంచి కూడా తను ప్రతి సమయంలో ప్రతిరోజు కూడా దావీదు దేవుని దగ్గర యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉంటూ ఉండేవాడు కదా. హల్లెలూయా, హల్లెలూయా. గొర్రెలు కాయటం అంటే ఇదివరకు ఎలాగుండేదంటే, గొర్రెలు తీసుకుని వెళ్తే ఇక వెళ్ళిపోవడమే, సాయంత్రానికి తిరిగి వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇక అలా ఆ యొక్క ఆహారము దొరుకుతున్న దానిని బట్టి మెల్లిగా ఆ రీతిగా వెళ్ళిపోవడం. రాత్రికాల సమయంలో అక్కడే ఎక్కడన్నా ఆ యొక్క గొర్రెలన్నీ కూడా కలిపి, ఇదివరకు ఎలాగంటే కొంతమంది గొర్రెల కాపులు కలిసి ప్రయాణము చేస్తూ ఉండేటువంటి వారు. ఎందుకంటే అక్కడే వీళ్ళు నివసించిన చోటే ఆ గొర్రెలకు కావాల్సిన ఆహారము దొరికేది కాదు కాబట్టి అది ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్ళటమే. అలా ఆ గొర్రెలను తీసుకుని అలా ప్రయాణం చేస్తూ అక్కడ దూర ప్రాంతానికి వెళ్ళి అక్కడ మంచిగా అన్నీ కూడా మేపుకుని మరలా మెల్లిగా తిరిగి ఇంట్లోకి వచ్చినటువంటి వారు. అందుకే రాత్రికాల సమయంలో ఆ గొర్రెలన్నిటిని కూడా ఒక దగ్గర వాటిని సమకూర్చి దాని చుట్టూ కూడా కావలి ఉంటూ ఉండేవారు. అయితే మరి యొక్క దావీదు యొక్క జీవితం లైఫ్ స్టైల్ కనుక మనం గమనించినట్లయితే, ఆ రీతి గొర్రెలు కాచుకుంటూ ఉన్నప్పుడు తాను మరి తన యొక్క తండ్రి యొక్క లైఫ్ స్టైల్ కానీ, వారి అన్నలు ఉన్న పరిస్థితిని బట్టి కానీ, వీరికి భిన్నంగా పూర్తిగా ఏదో మరి తన యొక్క జీవితం అంతా కూడా కోల్పోయినట్లుగా అయిపోలేదు. కానీ వీరికంటే మరి శ్రేష్టముగా దావీదు జీవితము ఆశీర్వదింపబడింది. హల్లెలూయా, హల్లెలూయా.
వాస్తవానికి ఇప్పుడు అన్నలు మంచిగా సైన్యంలో పనిచేస్తున్నారు, కానీ తమ్ముడు మాత్రం గొర్రెలు కాచుకుంటున్నారు. చూస్తూ ఉన్నటువంటి వారు లేకపోతే చుట్టుపక్కల వాళ్ళు లేకపోతే ఆయన గురించి ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఏమని ఇంట్రొడ్యూస్ చేస్తూ ఉంటారు? అంతెందుకు, దేవాతి దేవుడు సమూయేలు ప్రవక్తని అభిషేకించటానికి యెషయా ఇంటికి పంపించినప్పుడు, ఇదిగో ఆ కుమారులైన ఒకరిని ఏర్పాటు చేసుకున్నాడు, నువ్వు వెళ్ళి ఆయన్ని అభిషేకించు అని చెప్పినప్పుడు ప్రవక్త వచ్చాడు, అయ్యా ఇదిగో దేవుడు మరి నన్ను పంపించాడు, నీ కుమారులను పిలు, దేవుడు నీ కుమారుల్లో ఒకరిని దేవుడు ఏర్పాటు చేసుకుంటున్నాడు, వారిలో ఒకరిని అభిషేకించాలనుకుంటున్నాడు అన్నప్పుడు చక్కగా ఆ యొక్క కుమారులందరూ వరుస పెట్టి అందరూ కూడా పంపించాడు, పిలిపించాడు. అందరూ వస్తూ ఉన్నారు. ప్రవక్త ప్రతి ఒక్కరిని మీద చేయి వేసి ప్రార్థన చేస్తున్నాడు, కానీ దేవుడు సమాధానము ఇవ్వటం లేదు. ఈయన కాదు, మరలా రెండోవాడు కాదు, మూడోవాడు, ఇలా అందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వస్తూ ఉన్నప్పుడు అందరూ అయిపోయారు, కానీ దేవుడు ఎవరిని కూడా ఏర్పాటు చేసుకోలేదు. ప్రవక్త అన్నాడు కదా, వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా నీకు అని అంటే అన్నాడు కదా, ఉన్నాడు లేండి ఒకడు అక్కడ గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు, ఆయనకి ఏ యుద్ధం రాదు, ఏమీ కూడా రాదు. అయితే ప్రవక్తను పిలిపించి ఆయన కూడా ఆయన పిలిపించినప్పుడు ఎప్పుడైతే దావీదు వచ్చాడో సమూయేలు ప్రవక్త ఎదుటకు దేవుడు, ఇదిగో ఇతనే. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటి? మనుషులందరూ కూడా ఇదిగో ఈ దావీదు కేవలం గొర్రెలు కాచుకుంటూ ఉన్నాడు, ఎందుకు పనికిరాని వాడు, లేకపోతే తృణీకరింపబడినటువంటి వాడు, తక్కువ స్థాయిలో ఉన్నవాడు అన్నట్లుగా బహుశా మనుషులందరూ కూడా చూస్తూ ఉండవచ్చు. కానీ దేవుని యొక్క దృష్టిలో మాత్రము వీరందరికంటే కూడా దావీదు ఉన్నత స్థలములో ఉన్నాడు. హల్లెలూయా. కారణం ఏంటి? కారణం ఏంటంటే వీళ్ళందరూ చేయని పని దావీదు చేశాడు. ఏంటి ఆ యొక్క పని అంటే, దావీదు దివారాత్రములు దేవుని దగ్గర కనిపెట్టుకుని ఉన్నాడు. అందుకే అంటున్నాడు కదా, నన్ను నీ సత్యమును అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయము. హల్లెలూయా. దావీదు ట్రైనింగ్ ఎక్కడ తీసుకున్నాడు అయ్యా అని అంటే, దేవుని దగ్గర ట్రైనింగ్ తీసుకున్నాడు. దావీదు నైపుణ్యాలు, స్కిల్స్ ఎక్కడ డెవలప్ చేసుకున్నాడంటే దేవుని దగ్గర డెవలప్ చేసుకున్నాడు. దావీదు ఆ ట్రైనింగ్ క్లాసెస్ ఎక్కడ అటెండ్ అయ్యాడంటే దేవుని దగ్గర అటెండ్ అయ్యాడు. దావీదు చూసింది అది, దావీదు కోరుకున్నది అది, దావీదు నేర్చుకోవాలనుకున్నది అది. సర్వసాధారణంగా మామూలుగా మనమైతే ఏం చేస్తూ ఉంటాం? అయితే బాధపడుతూ మనల్ని మనము తక్కువ చేసుకుని, నాకేముంది, నాకేమీ రాదు, ఇదిగో మా అన్నలు వాళ్ళందరూ అయితే వాళ్ళకి అన్నీ కూడా వచ్చు, నాకు రాలేదు అని మనల్ని మనము తక్కువ చేసుకుని కృంగిపోతూ ఉంటాం. లేకపోతే తల్లిదండ్రుల మీద నెపం వేస్తూ ఉంటాం, ఇదిగో వాళ్ళనైతే నువ్వు బాగా చూసావు, వాళ్ళకైతే నువ్వు అన్నీ ఇచ్చావు, వాళ్ళకైతే నువ్వు నేర్పించావు, కానీ నన్ను మాత్రము ఇలా చేసేసావు అని చెప్పి ఇంకా పూర్తిగా వ్యతిరేకంగా తయారైపోతూ ఉంటారు. లేకపోతే ఇక నాకేమొద్దిగా అని చెప్పి అన్నీ వదిలిపెట్టి ఎవరి మీదో కోపము వాళ్ళ జీవితాల మీద వాళ్ళు రుద్దుకుంటుంటారు. కానీ దావీదు ఈ పని చేయలేదు. దావీదు దాన్ని పాజిటివ్గా తీసుకున్నాడు. నాకు మంచి సమయం దొరికింది. దావీదు దేవుని సన్నిధిలో కూర్చుని దేవుని అడుగుతూ ఉన్నాడు కదా, ఏమంటున్నాడు? నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము చేయుము. హల్లెలూయా. దేవుని అడుగుతూ ఉన్నాడు, ప్రభువా నీ సత్యము ననుసరింపచేసి నాకు ఉపదేశము చేయుము, నీ సత్యానుసారముగా నాకు పాఠాలు నేర్పించండి, నాకు బోధించండి, నాకు ఉపదేశించండి. నేను అవన్నీ కూడా నేర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. అవంటే నాకు చాలా ఇష్టము. నీ సత్యాన్ని నేను తెలుసుకోవాలి. నీ సత్యం అంటే ఏంటి? వాటిని నేను గ్రహించాలి, వాటిని తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, వాటిని అనుసరించాలి. కనుక ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో మోకరించి గొర్రెలు కాసుకోవడానికి వెళ్ళినప్పుడు తన నోటితో హృదయపూర్వకంగా దేవుణ్ణి స్తుతించడం, హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించడం, దేవుణ్ణి అడగడం. ప్రభువా, ఏమని అడగాలి?
ఏమని అడుగుతున్నాడు దావీదు? ప్రభువా, నన్ను ఎందుకు ఇలా చేసావయ్యా? నా అన్నల కంటే నాకు పెద్ద గొప్ప పేరు దయచేయనాయనా. నా అన్నల కంటే నన్ను ఆస్తిపరుడిగా చేయనాయనా. నా అన్నల కంటే పెద్ద పేరు ప్రఖ్యాతులు నాకు కావాలనైనా అని అడిగాడా? అడగలేదు. నీ సత్యమును అనుసరించి నాకు నీ ఉపదేశములు దయచేయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా అంటూ ఉన్నాడు, నీవే నా రక్షణకర్తవైన దేవుడవు, దినమెల్లా నీ కొరకు. హల్లెలూయా. ప్రేమేందని బిడ్డలారా, దావీదు తన యొక్క ఒంటరి జీవితంలో దేవుని గురించి బాగా తెలుసుకున్నాడు కదా. దేవుని గురించి ఏమంటున్నాడు? నీవే నా రక్షణకర్తవైన దేవుడవు. తన నోటితో ఆ మాట చెప్పగలుగుతూ ఉన్నాడు. మన నోటితో మనం ఆ మాట చెప్పగలుగుతూ ఉన్నామా? మన రక్షకుడు నా దేవుడు, ఆయన నా రక్షణకర్త అని మనం చెప్పగలుగుతున్నామా? మనం ప్రతిరోజు మనం ఉదయం లేచిన కాడి నుంచి కూడా మనకు అనేకమైనటువంటి రెస్పాన్సిబిలిటీ లేకపోతే అనేకమైన అవసరతలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కానీ నిజమైన అవసరత రక్షణ, దాన్ని దయచేవాడు ఆ దేవుడే. దాని కొరకు మనం వెతుకుతూ ఉన్నామా? దాని కొరకు మనం కనిపెట్టుకుంటూ ఉన్నామా? దాన్ని దయచేవాడైనటువంటి దేవాతి దేవుడు ఆయనే అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించగలుగుతూ ఉన్నామా? గ్రహించలేం. ఎందుకనంటే మనకి ఇంకా చాలా చాలా అవసరతలు మనకు కనిపిస్తూ ఉంటాయి. ఈ అవసరతలు అన్నింటిలో కూడా పోల్చుకుంటే రక్షణ అనేది ఎక్కడో లాస్ట్లో ఉంటుంది లిస్ట్లో. కొన్నిసార్లు అసలు ఉండదు కూడా. రక్షణ తర్వాత చూద్దాంలే దాని సంగతి అంటూ ఉంటాం. ఫస్ట్ మనకు కావాల్సింది, ఈరోజు నేను తినటానికి నాకేం కావాలి, ఈరోజు నేను ఉండటానికి నాకేం కావాలి, ఈరోజు నేను బయటికి వెళ్ళటానికి నాకేం కావాలి, సమాజంలో నేను ఫ్రెండ్స్తో ఉన్నానంటే. ఇది మనం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం, మన కంటికి కనిపిస్తూ ఉంటుంది ఇదే. కానీ దావీదు తాను తన హృదయముతో ఆలోచింపచేయగలిగాడు కదా. రక్షణ అనేది నాకు చాలా ప్రాముఖ్యమైనది, అది దేవుడు మాత్రమే ఇవ్వగలిగేది. అందు గురించి దావీదు ఏం చేస్తున్నాడు? దినమెల్లా నీ కొరకు కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. దావీదు దినమెల్లా దేవుని కొరకు, రక్షణకర్తమైనటువంటి ఆ దేవాది దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నాడంట. ఆ రీతిగా దావీదు కనిపెట్టుకుని ఉన్నాడు కనుకనే ప్రవక్త యెషయా ఇంటికి వచ్చినప్పుడు అన్ని విద్యలు కలిగినటువంటి వారు, మంచి బలశూరులు, ఈ లోకంలో పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి వారు, దేవుడు వారందరినీ త్రోసిపుచ్చాడు. మనుషులందరూ కూడా చిన్నోళ్ళే, ఏముంది, ఏం చేస్తాడు, రోజు పొద్దున్నే వెళ్తాడు, ఎర్రలు గొర్రెలు కాచుకుని వస్తాడు, అంతకుమించి ఏం చేస్తున్నాడు? వీళ్ళకి తెలియదు ఏం చేస్తున్నాడో. వీళ్ళందరికంటే గొప్ప పని దావీదు చేస్తున్నాడు, చేశాడు గనక దాని రిజల్ట్ అక్కడ మనం చూస్తూ ఉన్నాము. దావీదు వచ్చినప్పుడు దేవుడు ఆయనను అభిషేకించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి అభిషేకాన్ని పొందుకోవడానికి అర్హుడిగా తీర్చబడ్డాడు దావీదు. అందుకే ఒక చక్కని మాట ఉంటుంది, యెషయా గ్రంథము 40వ అధ్యాయము 31వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగుదురు, అలయక పరుగెత్తుదురు, సొమ్మసిల్లక నడిచిపోవుదురు. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూసినటువంటి వారు ఎలాగుంటారంట? వారు నూతన బలమును పొందుతారంట. ఎప్పటికప్పుడు నూతన బలాన్ని వాళ్ళు పొందుకుంటారు. ఆ బలం ఎక్కడుంటుంది? ఈ శరీరం కండల్లో కాదు, ఆత్మలో ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇక దావీదు అన్నలు వాళ్ళు అన్ని విద్యలు నేర్చుకున్నారు, కానీ గొలియాతు వచ్చి సవాలు విసురుతూ ఉంటే వీళ్ళేమి చేయక మౌనముగా నిలుచుని చూస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళ బలము ఈ శరీరంలో ఉంది, కానీ ఆత్మలో ఎటువంటి బలము లేదు. పిరికి వారు వలె ఉంటూ ఉన్నారు. ఆ గొలియాతు యొక్క ఆ ఎత్తు, ఆ యొక్క గాంభీర్యము, అతనికి ట్రాక్ రికార్డు చూసి వీళ్ళందరూ గజగజగజా వణికిపోతూ ఉన్నారు. కానీ దావీదు అంతవరకు ఎప్పుడు యుద్ధాలు చేయలేదు. శారీరక బలము లేకపోయి ఉండవచ్చు, కానీ
ఆత్మీయ నూతనమైనటువంటి బలము కలిగినటువంటి వాడు దావీదు. ఆ బలముతోనే సింహాలను చీల్చివేశాడు, ఎలుకబంటులను చంపివేశాడు కదా. అదే బలముతో గొలియాతు సవాళ్ళు విసురుతూ ఉన్నప్పుడు దావీదు పెద్ద పట్టించుకోలేదు. కానీ ఎప్పుడైతే గొలియాతు దేవుణ్ణి దూషించడం మొదలుపెట్టాడో దావీదుకి ఎక్కడ లేని ఉక్రోషం వచ్చేసింది. హల్లెలూయా. ఎందుకనంటే దావీదు ఆ దేవుని యొద్దనే పాఠాలు నేర్చుకున్నవాడు, ఆ దేవునితోనే సహవాసము చేసినవాడు. ఎప్పుడైతే గొలియాతు ఆ రీతిగా దేవుని దూషిస్తూ ఉన్నాడో దావీదు ఊరుకుని చూడలేకపోయాడు. వెంటనే తన బలము చేత ముందుకు వచ్చాడు. నేను గొలియాతుతో యుద్ధం చేస్తానన్నాడు. వీరందరూ కూడా భయపడు, నువ్వెళ్ళి ఏం చేస్తావు? లేదు లేదు, నేను వెళ్తాను. సరే మరి ఇదిగో ఈ కత్తి అన్నీ పట్టుకో అంటే అవన్నీ కూడా నా వల్ల కాదు కదా. ఎందుకంటే ఈ కవచము, కత్తి, డాలు ఇవన్నీ కూడా ఈ శరీరాన్ని కాపాడుకోవడానికి. నేను యుద్ధం చేస్తుంది ఈ శరీరంతో కాదు కదా. దావీదు అదే అన్నాడు, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ఒడిసెల తీసుకుని ఒక చిన్న రాయి, ఒకే ఒక్క రాయి, ఒక్క రాయితో 3 రోజులుగా అన్ని వేల మంది సైన్యము, ఇశ్రాయేల్ సైన్యము ఏమి చేయలేక మౌనము కోరుకొని చూస్తూ ఉన్నారు. కానీ దావీదు మాత్రము ఒక్క చిన్న రాయితో అంత పెద్ద గొలియాతును పడగొట్టగలిగాడు. కారణం ఏంటంటే అది దావీదు కాదు చేసింది, దేవుడు దావీదుకి ఇచ్చిన నూతన బలము చేత దేవుడే ఆ కార్యమును అక్కడ జరిగించినాడు. హల్లెలూయా. ఏంటి దావీదుకున్న అంత గొప్ప శక్తి, అంతమంది ఇశ్రాయేల్ సైన్యముకు లేనిటువంటి శక్తి ఏంటంటే దావీదు గొర్రెల కాపరి అయి ఉండొచ్చు కానీ యెహోవా ఎదుట కనిపెట్టుకుని ఉండేవాడు. వీళ్ళు సకల విద్య ప్రావీణ్యులు అయి ఉండొచ్చు కానీ వీళ్ళ శరీరాన్ని నమ్ముకున్నారు, వీళ్ళ మనస్సును మాత్రమే నమ్ముకున్నారు. కనుక దేవుని కొరకు ఎదురు చూసినటువంటి వారు నూతన బలాన్ని పొందుకుంటారు. అంత మాత్రమే కాదు, వారు ఎలా ఉంటారంటే పక్షిరాజు యవనము వలె వాళ్ళు రెక్కలు చాపి పైకి ఎగురుతారంట. అలయక పరిగెత్తుతురు, సొమ్మసిల్లక నడిచిపోతారు. వాళ్ళ బలం ఆ రీతిగా ఉంటుంది. వారు దేనికి భయపడరు, దేనికి జడియరు, దేనికి వెనుకంజ వేయరు. ఈ లోకంలో ఉన్న వాటికి దాన్ని బట్టి వాళ్ళ క్యాలిక్యులేషన్స్ ఉండవు. ఎందుకంటే వారు దేవునిలో ఎదురు చూసినటువంటి వారు, దేవుని కొరకు కనిపెట్టుకున్నటువంటి వారు. వారి యొక్క శక్తి దేవుడు అనుగ్రహించిన శక్తి. వారి యొక్క ఆలోచనలు, వారి యొక్క ఉద్దేశములు, వారి యొక్క తలంపులు దేవుని చిత్తానుసారంగా ఉంటాయి. ఎందుకంటే వారు నేర్చుకున్న పాఠాలు దేవుని దగ్గర వారు నేర్చుకున్నారు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. సో మన యొక్క గురువు ఎవరైతే శిష్యులు కూడా అదే స్థాయిలో ఉంటారు కదా. సో మనుషుల దగ్గర నువ్వు నేర్చుకున్న పాఠాలు వేరు, దేవుని దగ్గర నువ్వు నేర్చుకున్న పాఠాలు వేరు. దావీదు దేవునితో సహవాసం చేశాడు, దేవుని దగ్గర పాఠాలు నేర్చుకున్నాడు ఒంటరిగా. దావీదు కన్నలు అందరూ కూడా ఇక్కడ ఈ భూమి మీద ఇక్కడ నేర్చుకున్నారు పాఠాలు కదా. కనుక ప్రియమైన బిడ్డలారా, మనము ఎక్కడ ఎదురు చూస్తూ ఉన్నాం? నువ్వు ఈ లోకంలో ఎవరు అని అంటే, నువ్వు ఎవరు అని అంటే మనం చాలా చాలా చెప్తూ ఉంటాం కదా. నేను పలానా, నా పేరు ఇది, నా బ్యాక్గ్రౌండ్ ఇది, నాకున్న క్వాలిఫికేషన్ ఇది, నాకున్న ఎక్స్పీరియన్స్ ఇది, నా పలుకుబడి ఇది, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటూ వస్తూ ఉంటాం. కానీ ఇవేవి కూడా నీకు వచ్చిన ఒక చిన్న సమస్యను కూడా ఏమి కూడా తీర్చలేవు కదా. ఏదైనా చిన్న సమస్య వస్తే ఎక్కడెక్కడికో పరిగెడుతూ ఉంటావు, కానీ ఆ సమస్య తీరదు. అప్పుడు వరకు నీకున్న ఎక్స్పీరియన్స్, అప్పుడు వరకు నీకున్న క్వాలిఫికేషన్, అప్పుడు వరకు నీకున్న పలుకుబడి సమస్తం మొత్తం కూడా జీరో అయిపోతుంది. భయపడిపోతూ ఉంటావు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి కదా. ఎందుకనంటే నువ్వు నమ్ముకున్నది మనుష్యులని, నువ్వు నమ్ముకున్నది నీ జ్ఞానాన్ని, నువ్వు నమ్ముకున్నది నీ ఎక్స్పీరియన్స్ని, నువ్వు నమ్ముకున్నది నీ క్వాలిఫికేషన్ని, నువ్వు నమ్ముకున్నది నీ చుట్టుపక్కల ఉన్న నీ స్నేహితులని. కానీ ప్రియమైన బిడ్డలారా, దావీదు వలె యెహోవా ఎదుట కన్ను పెట్టుకున్నటువంటి వారు, దావీదు వలె దేవుని దగ్గర పాఠాలు నేర్చుకున్నటువంటి వారు దేనికి భయపడరు. హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? నీకు ఏ సమస్య వచ్చినా
నీకంటే బాగుగా ఎరిగిన వాడు నీ దేవుడైన యెహోవా నీకు తోడుగా ఉన్నాడు. అది మనకు సర్ప్రైజింగ్ థింగ్ ఏమో కానీ మన భవిష్యత్ గురించి బాగుగా ఎరిగినటువంటి వాడు దేవుడు కదా. నీకున్న ఎక్స్పీరియన్స్ కానీ నీ స్నేహితులు కానీ వీళ్ళెవ్వరికి తెలియదు రేపటి దినముందు నీ జీవితంలో ఏం జరుగుతుందో. అందుకే వాళ్ళు ఎవ్వరు కూడా నీకు ఏ సహాయం చేయలేరు. కానీ నీవు జన్మించినది మొదలుకొని నీ భూమిని విడిచిపెట్టే అంతవరకు నీ గురించి బావుగా తెలిసినటువంటి వాడు నీ దేవుడు గనక నీ జీవితంలో ఏ సమస్య వచ్చినప్పటికీ దాని రిజల్ట్ ఏంటో, దాన్ని ఎలా పరిష్కరించాలో ఆయన కంటే ఇంకెవరికి బావుగా తెలియదు గనక సర్వము సాధ్యము చేయగలిగినటువంటి దేవుడు ఆయన. ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. కాబట్టి అలాంటి దేవుని దగ్గర నువ్వు కనిపెట్టుకుని ఉంటే ఆయన దగ్గర నుంచి వచ్చే శక్తి, ఆయన దగ్గర నుంచి వచ్చే సమాధానము, ఆయన దగ్గర నుంచి వచ్చే సహాయము నీకు ఇంకెక్కడ దొరకనిది, ఈ లోకంలో ఎవరికి లేనిది. హల్లెలూయా. దావీదు ఆ రీతిగా అటువంటి ఎక్స్పీరియన్స్ గుండా వెళ్ళాడు. దావీదు గొర్రెల కాపరిగా ఉంటూ ఉన్నప్పుడు గొర్రెల మీదకి సింహం వచ్చినా, ఎలుకబండి వచ్చినా, అదే వేరే గొర్రెల కాపరులు అయితే గొర్రెలను వదిలిపెట్టి పారిపోతారు. లేకపోతే ఆ సింహం నోట్లో, ఆ యొక్క ఎలుకబండి నోట్లో చనిపోతారు. కానీ దావీదు మాత్రము వాటిని ఎదిరించి వాటిని చీల్చి పారేశాడు. కారణం ఏంటో తెలుసా? దేవుడు దావీదుకి తోడుగా ఉన్నాడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. గొలియాతు వచ్చినప్పుడు ఎవ్వరు ఏం చేయలేకపోయారు. కానీ దావీదు వెళ్ళి గొలియాతును, అంతవరకు ఎవ్వరు కూడా గొలియాతును ఓడించిన వారే లేరు. కానీ దావీదు గొలియాతును ఓడించగలిగాడు. ఎందుకంటే దావీదుతో దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, దావీదు రాజుగా అభిషేకింపబడిన తర్వాత కూడా రాజుగా ఏమి కూడా ఊరికిన అవ్వలేదు. ఎన్నో సమస్యలు, ఎన్నో కుళ్ళు కుతంత్రాలు, ఎంతో మంది దావీదును మోసం చేయడానికి ప్రయత్నం చేశారు, దావీదును చంపడానికి ప్రయత్నం చేశారు. స్టిల్ ఎన్ని మోసాలు జరిగినప్పటికీ, ఎంతమంది దావీదును తరిమినప్పటికీ, దావీదును చంపాలని చూసినప్పటికీ, ప్రేమేంద్రుని బిడ్డరా, దావీదు మరణించే అంతవరకు కూడా దావీదు దేవుని యొద్ద కనిపెట్టుకుని ఉన్నాడు గనక దావీదు చనిపోయినప్పటికీ దావీదు రాజ్యముగా, దావీదు యొక్క పరిపాలన, దావీదు ఏదైతే పరిపాలన చేసిన రాజ్యము, ఆ రాజ్యము పేరు చిరస్థాయిగా నిలిచిపోయిన చరిత్రలో. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏంటో తెలుసా? అది దావీదుకున్న జ్ఞానం బట్టి కాదు, దావీదుకున్న బలమును బట్టి కాదు, దావీదుకున్న పేరు ప్రఖ్యాతను బట్టి కాదు. దావీదు చిన్ననాటి నుంచి కూడా దేవుని దగ్గర కనిపెట్టుకుని ఉన్నాడు కనుక దేవుని దగ్గర వెయిట్ చేశాడు. దావీదు దేవుని దగ్గర మోకరిల్లాడు, దేవునికి సరెండర్ అయ్యాడు, దేవుణ్ణి అడిగాడు. తనకున్న సమయంలో ప్రతి క్షణము దేవుని దగ్గర పాఠాలు నేర్చుకోవడానికి ఉపయోగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే మనమైతే మనకున్న సమయాన్ని ఆ రీతిగా ఉపయోగించగలుగుతామా? మనం కృంగిపోతూ ఉంటాం కదా. అమ్మో, నా జీవితం ఇలా అయిపోయింది, అయ్యో నేను ఫెయిల్ అయిపోయాను, లేకపోతే నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, లేకపోతే నన్ను అందరూ కూడా తృణీకరిస్తూ ఉన్నారు, అదిగో నేను అందరికంటే నేను చాలా తక్కువగా ఉంటూ ఉన్నాను. ఈ ఆలోచనల్ని పట్టుకుని ఉన్న టైంను మనం వేస్ట్ చేస్తూ ఉంటాం. కానీ ప్రేమందుని బిడ్డరా, నీ స్థితిని మార్చగలిగినటువంటి దేవుడు, నీ పరిస్థితిని బాగుగా ఎరిగినటువంటి దేవుడు, నీ భవిష్యత్తును రూపుదిద్దినటువంటి దేవుడు, అటువంటి దేవుని దగ్గర కనుక నువ్వు మోకరిల్లగలిగితే, అటువంటి దేవుని దగ్గర నువ్వు కనిపెట్టుకుని ఉండగలిగితే, ప్రేమదేవుని బిడ్డరా, నీ జీవితాన్ని ఆయన బాగు చేయవాడు. హల్లెలూయా. నిన్ను ఆయన ఆత్మ జ్ఞానము చేత నింపుతాడు. ఇదిగో నీ చుట్టూ ఉన్న నీ ప్రజలు ఎదుటనే నిన్ను ఉన్నత స్థలంలో నిలబెట్టగలిగినట్టు దేవుడు. ఎంతమంది నీకు ఎదురుగా నిలబడినా నువ్వు దేవునిలో గనక ఉంటే, ప్రేమదేవుని బిడ్డరా, వారందరిలోనే దేవుడు నిన్ను అభిషేకించి వారందరి ఎదుటనే నిన్ను ఉన్నత స్థలంలో నిలబెడతాడు. కనుక మనము ఆ రీతిగా దేవుని సన్నిధిలో మనం కనిపెట్టుకునే వారముగా మనము ఉండాలి. మన అవసరం ఏదైనప్పటికీ, అన్న అదే రీతిగా దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ఉన్నది కదా. ఆమెను గొడ్రాలు అని ఎంతో మంది నిందించినప్పటికీ అన్న దేవుని సన్నిధిలో ఏడ్చింది, దేవుని సన్నిధిలో వెయిట్ చేసింది, ఎక్కడికి వెళ్ళిపోలేదు, దేవుని దగ్గర కనిపెట్టుకుని ఉంది, దేవుణ్ణి అడిగింది, దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. మనం దేవుని సన్నిధిలో వెయిట్ చేయగలుగుతున్నామా?
దేవుని అడగలుగుతున్నామా? దేవుని సన్నిధిలో అడిగి పొందుకునే వారంగా మనము ఉంటున్నామా? మన ప్రిపరేషన్ ఏ రీతిగా ఉంది? మనకి స్టడీ ఏ రీతిగా ఉంది కదా? మనకు ట్రైనింగ్ ఎలా ఉంది? ఎక్కడికి పరిగెడుతున్నాం మనము? దేవుని సన్నిధిలో దేవుని దగ్గర నుంచి మనం ఎక్విప్ చేసుకోగలిగితే ప్రియమైన బిడ్డలారా, అది ఎంతో శ్రేష్టమైనవి. దేవుని దగ్గర నుంచి మనం పొందుకునే ప్రతి జ్ఞానము కానివ్వండి, తలంతులు కానివ్వండి, ప్రతిది కూడా అది ఎంతో విలువైనవి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం దేవుని సన్నిధిలో చిన్న బిడ్డలు మొదలుకొని యవ్వనస్తులు ఏమి, స్త్రీలేమి, పురుషులేమి, పెద్దలేమి, ప్రతి ఒక్కరు కూడా అందుకే మనం దేవుని సన్నిధిలో సమయం గడపడం అనేది ఎంతో ఎంతో ప్రాముఖ్యం. మనకున్న ప్రతి సమయంలో మనం అంటూ ఉంటాం, చాలామంది మనం టైం లేదు అంటూ ఉంటాం. కానీ నువ్వు దేవుని సన్నిధిలో టైం గడిపితే ఆటోమేటిక్గా నీకు చాలా టైం వస్తుంది కదా. దేవుని సన్నిధిలో నువ్వు టైం గడిపితే మిగతావన్నీ కూడా పోతూ ఉంటాయి. మనకున్న టైంలో మనము దేని మీ కొరకు మనం టైం స్పెండ్ చేస్తూ ఉన్నామో అదే ప్రాముఖ్యమైంది కదా. మనం ఖాళీగా ఉన్నాం అనుకోండి, మనం ఫోన్ తీసి చూస్తూనే ఉంటాం, టైం లేదంటాం. అదే మనం దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థన చేస్తున్నాం అనుకోండి, ఫోన్ దగ్గరికి వెళ్ళాము ఇంకా మనం కదా. సో కనుక మనము ఏది అలవాటు చేసుకుంటూ ఉన్నాం, దేనికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాం. సో దేవుని దగ్గర మోకరించుకోవడం మనం అలవాటు చేసుకుంటే, దేవుని అడగటం మనం అలవాటు చేసుకుంటే, దేవుని యొద్ద నుంచి పాఠాలు నేర్చుకోవడం కనుక మనం అలవాటు చేసుకుంటే, ఇక దావీదు అడుగుతున్నట్టుగా మనం అడగగలగాలి. దావీదు అంటున్నాడు, నన్ను నీ సత్యం అనుసరింపచేసి నాకు ఉపదేశము చేయవు. మనం దేవుని అడగాలి, ప్రభువా నాకు ఉపదేశము చేయనాయనా, నాతో మాట్లాడు ప్రభువా. బాలుడైన సమయాలు అదే రీతిగా దేవుని అడిగాడు కదా, అయ్యా నాతో మాట్లాడు అన్నాడు. పిలుస్తుంటే ఏలి దగ్గర పరిగెత్తుకుని వచ్చేసాడు, అయ్యా ఏంటి పిలిచావా? ఏలేను, నేను పిలవలేదు నాయన. మరలా 2వ మారు వచ్చాడు, లేదు నేను పిలవలేదు. మరలా 3వ మారు వచ్చాడు. ఏలికి అర్థమైంది, ఈసారి నీకు మరలా అదే స్వరం కనుక వినబడితే నువ్వు నా దగ్గర పరిగెత్తు రావడం కాదు, కానీ నువ్వు ఈ మాట పలుకు. ఏమంటావు? చిత్తం ప్రభువా, నీ దాసుడు ఆలకిస్తూ ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ప్రతిరోజు దేవుని సన్నిధిలో మోకరించి మనము, ప్రభువా నీ దాసురాలను ఆలకిస్తూ ఉన్నాడు, నాతో మాట్లాడు నాయనా, నన్ను ప్రిపేర్ చేయి ప్రభువా, నన్ను ఎక్విప్ చేయి నాయనా, నీ జ్ఞానం చేత నన్ను నింపు, నీ తలంతుల చేత నన్ను నింపు, నీ వాక్యం చేత నన్ను నింపు, నీ ఉపదేశముల చేత నన్ను నింపు, నీ సమయోచితమైన ఆలోచన చేత నన్ను నింపు. నేను ఈ సమాజంలో ఉన్నప్పుడు, నేను ప్రతి ఉదయం నేను లేచి బయటకు వెళ్తూ ఉన్నప్పుడు, నా కుటుంబంతో నేను ఏ రీతిగా ఉండాలి, నా స్నేహితులతో నేను ఏ రీతిగా ఉండాలి, నేను పనిచేసే చోట నేను ఏ రీతిగా ఉండాలి, సంఘంలో సహవాసంలో నేను ఏ రీతిగా ఉండాలి, నా తోటి సహోదరితో నేను ఎలా మాట్లాడాలి, సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు నేను ఎలా డీల్ చేయాలి, నా బిడ్డలకు నేను ఎలా బోధించుకోవాలి, నా తల్లిదండ్రులు నేను ఏ రీతిగా చూసుకోవాలి, ఇదిగో నా భార్యను నేను ఏ రీతిగా సంరక్షించాలి, ఇదిగో నా భర్త కొరకు నేను ఏ రీతిగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా దేవుని దగ్గర మనం కనిపెట్టుకుని ఉండాలి. దేవుణ్ణి అడగాలి, ప్రభువా నాకు బోధించు, నేనేం చేయాలో నాకు చెప్పు, నీ జ్ఞానం నాకు దయచేయి, నీ మాటలు నా హృదయంలో ఉంచు, తద్వారా ఈ హృదయంలో నిండుకున్న దాన్ని బట్టే మన పెదవులు పలుకుతాయి గనక నా హృదయం అంతా కూడా నీ మాటల చేత నింపు, నీ జ్ఞానం చేత నింపు. ఎందుకంటే మరుక్షణం ఏం జరుగుతుందో నాకు తెలియదు, కానీ నీకు తెలుసు. కాబట్టి నన్ను దాని కొరకు సిద్ధపరచు, నన్ను ట్రైనప్ చేయి, నన్ను తయారు చేయి. నేను ట్రైనప్ అవడానికి సిద్ధంగా ఉన్నాను. నా పూర్తి విశ్వాసము నీ మీదే, నా పూర్తి నమ్మకము నీ మీదే. నీవే నా రక్షణకర్తవు, నీవు తప్ప ఇంకా నాకు ఇంకెవరు లేరు నాయనా అని గనక మనం దావీదు వలె దేవుని సన్నిధిలో మనం అడగగలిగితే, దావీదు వలె మనం దేవుని సన్నిధిలో కనిపెట్టుకొనగలిగితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు ఆ యొక్క రాజ్య సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంత మాత్రమే కాదు, తన రాజ్యాన్ని స్థిరపరిచాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని వందల సంవత్సరాల తర్వాత దేవాతి దేవుడు ఈ లోకంలో, ఈ భూమి మీద శరీరధారిగా దిగి వచ్చినప్పుడు కూడా
దావీదు రాజ్యము చిరస్థాయిగా నిలిచిపోయింది. దావీదు యొక్క పరిపాలన, ఆ యొక్క బిల్డింగ్స్ కానీ, ఆ యొక్క వైభవం కానీ, ఆ యొక్క చరిత్ర కానీ ఆ రీతిగా ఉండిపోయింది. ప్రజలందరూ కూడా దావీదు తర్వాత ఎంతో మంది రాజులు వచ్చారు, చనిపోయారు, కానీ ప్రజలందరికీ కూడా గుర్తుండిపోయేది, ప్రజలు మాట్లాడుకునేది ఒకే ఒక రాజు పేరు, ఒకే ఒక రాజ్యం పేరు. అది దావీదు రాజు, దావీదు రాజ్యము. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఆ యొక్క గోత్రం నుంచి పుట్టినటువంటి వాడు. సో ఆ యొక్క ప్రజలందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారిని కూడా దావీదు కుమారుడా అని జ్ఞాపకం చేసుకోగలిగారు. ప్రేమందరూ బిళ్ళరా, ఆ రీతిగా దావీదు పేరు సంపాదించుకున్నాడు. ఎందుకంటే దేవుడు సైతము దావీదు గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, ఈయన నా హృదయానుసారుడు. అంతగా దేవునితో మమేకమైపోయాడు, అంతగా దేవునితో పెనవేసుకున్నాడు తన బంధాన్ని, తన హృదయాన్ని. ప్రేమందరూ బిళ్ళరా, ఆ రీతిగా అది మనం అనుకుంటుండవచ్చు ఇది మనకు సాధ్యం కాదులే అని. కాదు, దావీదు కూడా మన వంటి మనుష్యుడే, మనలాంటి వాడే. మనకున్న సమస్యలు ఆయనకు ఉన్నాయి, మనకున్న పనులు ఆయనకే ఉన్నాయి, మనకున్న బాధ్యతలు ఆయనకే ఉన్నాయి. కానీ తాను వాటన్నిటిలో కూడా దేవుని దగ్గర కనిపెట్టుకున్నాడు గనక తన జీవితం మార్చబడింది. మనం కూడా దేవుని దగ్గర కనిపెట్టుకున్నప్పుడు అంతకంటే గొప్ప సాక్ష్యాన్ని మనం పొందుకోగలుగుతాం, అంతకంటే గొప్ప ఆశీర్వాదాన్ని మనము పొందుకోగలుగుతూ ఉంటాం. ఎందుకంటే దావీదుకు తోడై ఉన్న దేవుడు నీకు నాకు కూడా తోడై ఉన్నాడు. దావీదుకు రక్షణ అనుగ్రహించిన వాడు మనకు కూడా రక్షణ అనుగ్రహించేవాడై ఉన్నాడు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు గనక, అదే దేవుడు ఇప్పుడు మనకున్నాడు గనక నీవు కూడా అదే రీతిగా దేవుని దగ్గర కనిపెట్టుకున్నట్లయితే దేవుడు దావీదును దీవించిన వాడు నిన్ను కూడా అంతకంటే బహుగా దీవించడానికి సిద్ధంగా ఉన్నాడు. అటు కృపా దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. అందరూ కూడా తలలో ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, మహోన్నతుడు, మహాగణుడు, మా ప్రియ పరలోక మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. ఈ ఉపవాస కూడికలో ప్రభువా, నీ ఎదుటనైనా నీ కొరకు కనిపెట్టుకున్నట ఎంతో గొప్ప భాగ్యం. ఆ రీతిగా కనిపెట్టుకున్నటువంటి వారు నూతన బలమును పొందుతారని నీ వాక్యం సెలవిస్తా ఉన్నది. పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకెగురుతారని నీ వాక్యం సెలవిస్తా ఉన్నది. వారు అలయక సొలయక సొమ్మశిలక పరిగెత్తుతారని నీ వాక్యం సెలవిస్తా ఉన్నది. నీ వాక్యంలో జీవం ఉన్నది నాయన, నీ వాక్యంలో అధికారం ఉన్నది ప్రభా, నీ వాక్యంలో శక్తి ఉన్నది నాయన. దావీదు ప్రభువా, ఇదిగో తండ్రి, నీ ఎదుట కనిపెట్టుకొని ఏ రీతిగా అయితే నాయన నాకు బోధించి ప్రభువా నిన్ను అడిగిన ఆయన నీ ఎదుట నుంచి పాఠాలు నేర్చుకున్నాడు, తన జీవితం మార్చబడిందో మేము కూడా అదే రీతిగా, మేము ఎక్కడ ఉన్న వారమైనా, ఏమి చేస్తున్న వారమైనా, మా భాష ఏదైనా, మా ప్రాంతం ఏదైనా, మా పరిస్థితులు ఏవైనప్పటికీ ప్రభువా, మేము ఎలాంటి వారమైనప్పటికీ ఉన్న చోటనే హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగానైనా నా ప్రభువా నీవు నాతో మాట్లాడు, నాకు సహాయము దయచేయి, నా రక్షణకర్తవు నీవే, నీ ఎదుట నేను కనిపెట్టుకుని ఉన్నానయ్యా అని గనక మా నోరు తెరిచి మేము పలకగలిగితే మాతో మాట్లాడే దేవుడవు, మాకు బోధించేవాడవు, మాకు సమకూర్చినటువంటి వాడవు, మా జీవితాలను మార్చగలిగినటువంటి వాడవు. ప్రభువా, నీ వాక్యమును వింటున్న మా ప్రియ బిడ్డలందరితో మీరు మాట్లాడండి. మా హృదయాలను తెరవమని అడుగుతూ ఉన్నా. చిన్న బిడ్డలేమి, యవ్వన బిడ్డలేమి, స్త్రీలేమి, పురుషులేమి, ప్రభువా, భార్యలు, భర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు, ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడమని అడుగుతూ ఉన్నా. నాయనా, నీ యొక్క ఆలోచన మాకు దయచేయండి, నీ రక్షణ మాకు దయచేయండి, నీ కాపుదల మాకు దయచేయండి, నీ కృపా వాత్సల్యము మా మీద విస్తరింపచేయమని అడుగుతున్నా. నీలో ఫలించి అభివృద్ధి చెందే భాగ్యము దయచేయండి. నీ ఆత్మాభిషేకం మాకు అవసరము నాయన, నీ జ్ఞానం మాకు అవసరము తండ్రి. ఎందుకంటే మా భవిష్యత్తును బాగా ఎరిగినటువంటి వాడవు, మమ్మల్ని విమోచించుటకు, రక్షించుటకు మా కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడవు కనుక నీ వంటి వారు ఇంకెవ్వరూ లేరు నాయన. నీవే మా ఆశ్రయదుర్గము కనుక మీ వద్దకే మేము వస్తూ ఉన్నా, మీ దగ్గరే మేము సాగిలపడుతూ ఉన్నా. ప్రభువా, నీవే మా దిక్కు గనక మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అడుగుతూ ఉన్నాము నాయన, మాతో మాట్లాడమడుగుతూ ఉన్నా. మీరే సహాయం అనుగ్రహించి
మీరే సర్వఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని త్వరలో యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.